హలో గైస్, రేపటి మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక 300 పాయింట్స్ నిఫ్టీ అనేది మనకి ర్యాలీ అనేది కనిపించింది. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,400 పైన సస్టైన్ అయితే ఈజీగా మనకు 25,500 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా వెళ్తుందని కూడా చెప్పుకున్నాం. సో స్ట్రాంగ్ ర్యాలీ, ఆల్మోస్ట్ నిఫ్టీ సింగిల్ డేలో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. మార్కెట్ క్లోజింగ్ టైంలో స్లైట్గా కొంత పడిందనమాట. స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ ఓవరాల్ మార్కెట్ స్టిల్ పాజిటివ్ ఉంది. మనం డిస్కస్ చేసాం 25,000 లెవెల్ పైన మార్కెట్ కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక సో ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో 25,500 టెస్ట్ చేస్తున్నాం కూడా చెప్పుకున్నాం. ఆ రీజన్ కూడా మనకి బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో మనం ప్రీవియస్ ఫాల్ చూస్తే కనుక సో ఏదైతే 25,650 నుంచి 25,700 రీజన్ ఏదైతే ఉందో సో మనకి రేపు మనకి టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. రేపు కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా ర్యాలీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో 25,650 నుంచి 700 ప్రీవియస్ రీజన్. సో అక్కడి నుంచి మార్కెట్ పడడం జరిగింది అనమాట. సో ఇది మనకి రేపు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి నెక్స్ట్ ఫర్దర్ డేస్లో 26,000 లెవెల్ కూడా మనకి టెస్ట్ చేసే ఛాన్స్ అనమాట. సో ఈ రీజన్ దగ్గర ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే కనుక సో మళ్ళీ కూడా మార్కెట్ ఇమీడియట్ సపోర్ట్ రేపటి కోసం మనం అబ్జర్వ్ చేస్తే కనుక 25,450 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఎందుకంటే ఈరోజు కూడా మార్నింగ్ సెషన్ అంతా కూడా ఈ రీజన్ టెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట మార్కెట్లో. సో 25,450 మనకి సో సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ గురించి చేయొచ్చు అనమాట. రేపు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. 25,650 నుంచి 700 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ సింపుల్ అనాలిసిస్ అనమాట. అలాగే సెన్సెక్స్ అబ్జర్వ్ చేస్తే కనుక సెన్సెక్స్ మనం ఈరోజు వీక్లీ ఎక్స్పైర్ ఉందని ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 83,000 లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక షార్ప్ మూమెంట్ ఉండొచ్చు, ఎక్స్పైరీ చాలా బాగుండొచ్చు అని చెప్పుకున్నాం. సో షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 500-600 పాయింట్స్ ర్యాలీ కనిపించింది. సో సెన్సెక్స్ ఓవరాల్గా 800 to 900 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది గైస్. ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత 600 పాయింట్స్ దాకా కూడా మనకి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. రేపు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇమీడియట్ సపోర్ట్ మనకి 83,000 లెవెలే సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 83,500 పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక 83,800 నుంచి 84,000 లెవెల్స్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ గైస్. సో ఇది మనకి సెన్సెక్స్ రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో ఇది మనకి సెన్సెక్స్ గురించి గైస్. అలాగే నెక్స్ట్ మనకి ఎల్జీ ఇండియా స్టాక్ ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత లాస్ట్ 3 days బట్టి 1,700 లెవెల్ టెస్ట్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా పడిపోతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక హోల్డ్ చేసుకొని మీకు ఐపీఓ అలాట్ అయ్యి ఉంటే కనుక షార్ట్ టర్మ్ అయితే కనుక బెటర్ 1,700 పైన సస్టైన్ అవ్వనండి. అప్పుడు మనం అక్యుములేట్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి ఎల్జీ ఇండియా గురించి. అలాగే ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇన్ఫోసిస్ చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ప్రీవియస్ క్వార్టర్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. రెవెన్యూ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఎబిడిటా కూడా ఆల్మోస్ట్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయింది అనమాట. మార్జిన్స్ కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాయి గైస్. ఓవరాల్గా ఇన్ఫోసిస్ చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎటర్నల్ షేర్ గురించి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. జొమాటో కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. జొమాటో క్వార్టర్ అండ్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కొంత బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే కనుక సో ప్రీవియస్ క్వార్టర్లో 25 crores ప్రాఫిట్ చూపించింది అనమాట. బట్ ఈ క్వార్టర్లో 65 crores ప్రాఫిట్ చూపించింది. ఓవరాల్గా 160% సో నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. రెవెన్యూ కూడా ఆల్మోస్ట్ 90% ఇంక్రీజ్ అయ్యాయి. ఎబిడిటా కూడా 107% ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది అనమాట. క్వార్టర్ అండ్ క్వార్టర్ అయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూ చాలా బాగున్నా సరే ఏదైతే మనకి నెట్ ప్రాఫిట్ అనేది కొంత సో నెగిటివ్ ఉందన్నమాట. అందువల్ల సో ఈరోజు మనకి మార్కెట్ అవర్స్లో సో ఎటర్నల్ స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది గైస్ మార్కెట్ క్లోజింగ్ టైంలో. సో ఇది మనకి ఎటర్నల్ గురించి అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కొంత బ్యాడ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది గైస్. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని కంపెనీస్ గురించి చూస్తే కనుక సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఈరోజు రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ బాగానే పోస్ట్ చేసింది. ఎన్ఐ కొంత డౌన్ అయింది. గ్రాస్ ఎన్పిఐ ఇవన్నీ కూడా కొంత స్లైట్ బాగానే ఓవరాల్గా కొంత డీసెంట్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట సౌత్ ఇండియన్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ ఏదైతే ఇండియన్ బ్యాంక్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. ఇండియన్ బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో కొంత మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఎన్ఐ కూడా బాగుంది. గ్రాస్ ఎన్పిఐ ఇవన్నీ కూడా స్లైడ్గా పడ్డాయి. సో ప్రొవిజన్స్ కొంత సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక కొంత ఇంక్రీజ్ అయ్యాయి. ఇది కొంత బ్యాడ్ అనమాట. క్వార్టర్ అండ్ క్వార్టర్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ కొంత సో ప్రొవిజన్స్ అనేది కొంత ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఓవరాల్గా మనకి సో మంచి రిజల్ట్సే సో ఇండియన్ బ్యాంక్ అనేది పోస్ట్ చేసింది గైస్. అలాగే మనకి ఖజారియా సిరామిక్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట.
అనమాట. కజారియా సిరామిక్స్ చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 58% ఇంక్రీజ్ అయిందనమాట. రెవెన్యూ 2% ఇంక్రీజ్ అయింది. ఎబిడిటా 31% దాకా కూడా ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయింది. ఓవరాల్గా స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అనమాట కజారియా సిరామిక్స్. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని స్టాక్స్ లైక్ ఎల్టీఐ మైండ్రీ, సో ఏదైతే ఐటీ కంపెనీ కూడా సో రిజల్ట్స్ పోస్ట్ చేసింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ 11% to 12% అరౌండ్గా ఇంక్రీజ్ అయ్యి, రెవెన్యూ కూడా 5.6% అరౌండ్గా ఇంక్రీజ్ అయింది. ఎబిడిటా కూడా పాజిటివ్గా పోస్ట్ చేసింది. మార్జిన్స్ కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది గైస్. ఓవరాల్ ఎల్టీఐ మైంట్రీ కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సిఎంట్ స్టాక్ కూడా, సో ఇది కూడా ఐటీ కంపెనీ, సో ఇది కూడా మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ 17% డౌన్ అయింది. సో ప్రీవియస్ ఏదైతే క్వార్టర్తో కంపేర్ చేస్తే కనుక సో నెట్ ప్రాఫిట్ అనేది డౌన్ అయింది అనమాట. రెవెన్యూ కొంత పాజిటివ్గానే పోస్ట్ చేస్తున్నా, బట్ అంత పాజిటివ్గా మనకి ఎబిడిటా కానీ మార్జిన్స్ కానీ లేవన్నమాట. సో మార్జిన్స్ కూడా స్లైట్ డౌన్ అయ్యాయి. ఓవరాల్గా సిఎంట్ కొంత బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. రెవెన్యూ మాత్రం స్లైట్ పాజిటివ్గానే ఉంది గైస్. ఇది మనకి సో సిఎంట్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాలీస్ ఇండియా కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. ర్యాలీస్ ఇండియా సో మిక్స్డ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ కొంత పాజిటివ్గా ఉంది. రెవెన్యూ డౌన్ అయింది. ఎబిడిటా డౌన్ అయింది. మార్జిన్స్ ఫ్లాట్గా పోస్ట్ చేస్తుంది అనమాట. సో అంత పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పలేం. సో ఇది కూడా మనకి ర్యాలీస్ ఇండియా సో ఇదైతే కొంత నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నమాట రిజల్ట్ స్టాక్స్. అలాగే కొంతమంది పాజిటివ్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి వారీ రెన్యూవబుల్ ఆర్టీఎల్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, బట్ కొంత వాలటిలిటీ స్టాక్ అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. 1250 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. ఒకవేళ ఫర్దర్ ర్యాలీ ఇస్తే కనుక 1300, 1400, 1350, 1400, ఈవెన్ 1500 లెవెల్స్ కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. అలాగే నవీన్ ఫ్లోరైన్ స్టాక్ కూడా సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. 5000 లెవెల్ బ్రేక్ అయిందనమాట. ఫర్దర్ ర్యాలీ ఉంటే కనుక 5250 నుంచి 5500 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. అలాగే టాటా కమ్యూనికేషన్స్ ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 1850 లెవెల్స్ దగ్గర తీసుకొని హోల్డ్ చేస్తుంది అనమాట. మంచి పాజిటివ్ కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత సైడ్ వేస్ వస్తుంది. ఒకవేళ పడితే కనుక 1850 లెవెల్స్ దాకా వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. 2000 లెవెల్స్ ప్రెజెంట్ టెస్ట్ చేస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. ఒకవేళ అది ఆ రీజన్ బ్రేక్ అయితే కనుక ఈవెన్ 2200, ఈవెన్ 2500 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఫార్మర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ 300 రెసిస్టెన్స్ ఉంది. వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయితే కనుక ఫర్దర్గా కూడా మనకి 330 నుంచి 350 లెవెల్స్ వెళ్ళొచ్చు, బట్ 300 మేజర్ రెసిస్టెన్స్. వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ గైస్. సో ఇది మనకి ఎస్ఎంఎస్ ఫార్మా గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ నుంచి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.